ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని పరికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడేదే లేదని భావోద్వేగానికి గురయ్యారు. తనకు నందు అనే వ్యక్తితో ఎలాంటి పరిచయం లేదన్నారు. బీజేపీ కుట్ర రాజకీయాలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లొంగరని చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సహచరుడు మాత్రమే అని తెలిపారు. తనను మొయినాబాద్ ఫామ్ హౌస్ కు ఎవరూ పిలవలేదన్నారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను కిందేయాలి, కూలదొయ్యాలి, ఏదో రకంగా అధికారంలోకి రావాలి, మతం పేరుతో మరి రాజకీయాలు చేయాలనేది గడిచిన 8 సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా సహకరించకుండా మనకు గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా మనని ఇబ్బంది పెట్టే విధంగా నిధులు ఇవ్వకుండా మరి అనేక మార్లు చేయడం మీరు అందరూ కూడా చూస్తుంది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని కూలదోల్చాలి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఉద్దేశంతో మొన్న జరిగిన సంఘటన మీ అందరూ కూడా చూస్తున్నారు. మరి మాకు బీజేపీలో పోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్లో పోవాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని విడిచిపోయే ప్రసక్తే లేదు. ఎవరైతే ఈ మాట్లాడిండో ఆయన మీద గట్టిగా చర్య తీసుకునే విధంగా తప్పకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చేస్తుంది. మేము కూడా తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. మేము టీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అభివృద్ధికి అలా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని పట్టం కడుతుండ్రు. రేపు జరగబోయే 3వ తారీఖు ఎన్నికల్లో మరి బీజేపీ పార్టీ ఖచ్చితంగా మున్గోడులో ఓడబోతుందనేది ఇలా